సమయం ఇంతవరకు యేసు ఆత్మ దేవుడుగా మా మధ్యలో మీరు సంచారం చేశారు. మీ కృపని బట్టి ఈ ఉదయకాలం మీ సన్నిధికి రావడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణ నిమిత్తం మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన మాతో యేసయ్య మీ వాక్యం నుంచి మాట్లాడమని అడుగుచున్నాం. మీరు చెప్తున్న ప్రతి మాట కూడా మా జీవితంలో అవునని ఆమెనని రూఢిపరచమని అడుగుచున్నాం. ప్రతి అవిశ్వాస కార్యాన్ని, దుష్టుని క్రియల్ని యేసు నామంలో లయపరచండి. వాక్య రూపిగా అయ్యా మీరు మా మధ్యకి వచ్చినప్పుడు నూరింతలుగా ఫలించే రీతిలో మా హృదయము, మా ఆలోచన ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని నన్ను కూడా మీకే అప్పగించుకుంటూ మీరు మాత్రం మహిమ పొందమని, వచ్చిన రీతిలో కాకుండా తిరిగి వెళ్ళినప్పుడు గొప్ప సంతోషంతో మేము తిరిగి వెళ్ళడానికి కృప చూపించమని యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగాడు కొంచెం నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. వాక్యం చదువుకున్నాం కదా, ఫిలిప్పీయుల గ్రంథం 4వ అధ్యాయం 19వ వాక్యంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పన క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. వాక్యానికి ఉన్న శక్తిని మీరు గుర్తిస్తే వాక్యం చెప్పినప్పుడు ఆమేన్ చెప్తాను. దేవుడు ఈ రోజు వచ్చిన, ఒకవేళ 6 గంటలకు ఆరాధన ఏమో, దేవుడు ఉదయకాలం వచ్చిన మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని కాదు మనల్ని ఆశీర్వదించడానికి ఒక వాగ్దానంగానో కామేశ్వరి గారు ప్రార్థన చేశారు. నేను ఉదయం నుంచి అదే ఆలోచన చేస్తున్నా. ఒక వాగ్దానంగానో, ఒక ప్రవచనంగానో, ఒక ఆశీర్వాదమైన ఒక వాక్యం మనకి ఇస్తున్నారు. హల్లెలూయా. ఉదయం వచ్చి ఏం తిడతాం, నేను చెప్పాను పాస్టర్ గారు, నేను అక్కడ చెప్తాను మీరు ఇక్కడ చెప్పండి. అక్కడైతే బాగా ఏదైనా చెప్పచ్చు. ఉదయకాలం వచ్చిన వాళ్ళ ముఖం చూసి నేను ఎలా దేవుడు చెప్పిన మాట చెప్పగలను. అందుకే దేవుడు ఏమో ఒక ఒక వాగ్దానమైన మాట ఇది. హల్లెలూయా. చాలా మంది మాటల్ని మా జీవితంలో ఈ మాట ఎంతో ఆశీర్వాదం తీసుకొచ్చింది. వచ్చి 6 గంటలకు వచ్చినా 4 గంటలకు వచ్చినా వచ్చి కూర్చొని, శుక్రవారం అక్కడ చెప్పాను కదా, బాడీ ఇక్కడ ఉండి మీ హృదయం ఎక్కడో ఉంటే ఏమీ చేయలేం. ప్రాణ ఆత్మ శరీరం ఇక్కడ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మీ జీవితంలో దేవుడు రూఢిపరచబోతున్నాడు. నేను అనేక వాక్యం ధ్యానించాను, కానీ పరిశుద్ధాత్మ నాకు ఈ మాట ఈ రోజు నమ్మిన వాళ్ళని జీవితంలో దీన్ని స్థిరపరచబోతున్నా నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. ఏంటంట, దేవుడు తన ఐశ్వర్యం చెప్పన మీ ప్రతి అవసరము, ఆమేన్. హల్లెలూయా. ప్రతి అవసరము తీర్చే దేవుడు మాత్రం మన దేవుడు కాదు. మన అవసరం, మన ప్రార్థన చేసినప్పుడు అది మాత్రం ఇచ్చే దేవుడు మన దేవుడు కాదు. ఎలా ఇస్తారంట, దేవుడు తన ఐశ్వర్యం చెప్పన. హల్లెలూయా. మన దేవుడు ఐశ్వర్య సంపన్నుడు. ఆమేన్. ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉందో, ఆయనకి ఎంత ఉందో దాని తగినట్టుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చూడండి, మనం బిడ్డలకు బట్టలు కొంటాం. మా మానసకు బర్త్డే వస్తుంది, అందరికి బర్త్డే వస్తుంది, మరి ఏంటి పెళ్ళిళ్ళు అన్నీ వస్తుంది. అప్పుడు మొదటిగా మనం చేసేది ఏంటి, బట్టలు కొంటాం. బట్టలు కొనడానికి ఎలా వెళ్తాం అంటే, 1 టౌన్లో అదే బట్టలు అమ్ముతారు. అంటే ఏ షాప్ పేరు నాకు ఇంకా ఇక్కడ అంతగా తెలియదు బోయస్. 1 టౌన్లో అంటే అందరూ తీసుకుంటారు. అదే బందర్ రోడ్లో కళాంజలిలో కూడా అదే బట్టలు అమ్ముతారు. కానీ మనకున్న దాన్ని బట్టి అర్థం చేసుకొని మన దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారంటే, ప్రతి అవసరం తీరుస్తానని చెప్పిన దేవుడు ఎలా ఇస్తారంటే, మనకి ఎలా అనుకుంటాం, ఒక కలెక్టరు, ఒక స్టేటస్, ఒక మనకున్న దాన్ని బట్టి వాళ్ళకా ఎక్కడ తీసుకుంటాం బట్టలు, ఎవరిది, పెద్ద పెద్ద షోరూంలో తీసుకుంటాం. అలాగే నీ స్కూల్ చూడండి, గవర్నమెంట్ స్కూల్లోనూ అదే సిలబస్, ప్రైవేట్ స్కూల్లోనూ అదే సిలబస్. వీళ్ళంతా చాలా మంది చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు కదా కామేశ్వరి గారు, అదే సిలబస్సే. కానీ ఇప్పుడంతా ప్రైవేట్ స్కూల్లో 1 lakh అయినా ఎంతైనా అక్కడ చేర్చి మనం పిల్లల్ని చదివిస్తున్నాం. ఎందుకు? మన తగినంతగా. ఏసీలో ఒక ఆయన చెప్పారు, అంటే ఒక వీడియోలో చూశాను అన్నమాట. అప్పుడంతా
పిల్లల్ని కూర్చోబెట్టి చదివించారు. మీరు కూడా వినే ఉంటారులే, నాకే వచ్చిందండి మీకు కూడా వచ్చింది. ఇప్పుడంతా 1 lakh 2 lakhs అలాగా డబ్బు తీసుకొని ఏసీలో పడుకోబెట్టి నేర్పిస్తున్నారంట. నువ్వు కూడా చదివావా? హల్లెలూయా. పడుకోబెట్టి నేర్పిస్తే వాళ్ళకి ఏం వస్తుంది? ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ మనకున్న దాన్ని బట్టి, మనకున్న కార్యాన్ని బట్టి మనం బిడ్డలకి చేస్తున్నాం. పరమ తండ్రి చెప్తున్నాడు, నీ ప్రతి అవసరము తీరుస్తానని చెప్పిన దేవుడు ఎలా ఇస్తారంటే ఆయన ఐశ్వర్యం చెప్పన. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యం చెప్పన మన ప్రతి అవసరము మనకు తీరుస్తాడు. తమిళ్ అయితే నీ కొదవలు తీరుస్తారని ఉంది. అదే 34వ కీర్తన 10వ వాక్యం చెప్తుంది కదా, సింహ పిల్లలైనా పస్తుండ చేయమో యెహోవాని ఆశ్రయించే వాళ్ళకి ఏ మేలు కొద్దవే ఉండదు. ఎవరికి? దేవుడు ఒక బిడ్డ. మనం నిండుగా ఆశీర్వాదంతో ఉండడమే దేవుడి చిత్తం అన్నమాట. అందుకే ఈరోజు ఒక వాగ్దానంగానో ప్రవచనంగానో అనేక మంది జీవితంలో దేవుడు దీన్ని స్థిరపరచబోతున్నా నేను నమ్ముతున్నా. హల్లెలూయా. వచ్చి 2 ఆరాధన నేను ఎప్పుడు చెప్తాను కదా, 2 ఆరాధనకి వచ్చిన మరి సంఘానికి వచ్చిన దీవించే దేవుడు కాదు, వాక్యం నాకు వస్తుంది అని మన సంఘంలో మనం ఆరంభం నుంచి నేర్పిస్తున్న కార్యం ఏంటయ్యా అంటే, వింటున్న వాక్యాన్ని సొంతం చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది నాది, దేవుడు నాకు చెప్తున్నారు అని మనము పొందుకున్నప్పుడు అది మన జీవితంలో దేవుడు రూఢిపరుస్తాడు. ఈరోజు ఎంతమంది నమ్ముతారు? ఏ అవసరతలో ఉన్నావో, ఏ కొదవతో వచ్చి ఉన్నావు, నీకే దేవుడు చెప్తున్నాడు నీ ప్రతి అవసరము ఎలా తీరుస్తారంటే ఆయనకున్న ఐశ్వర్యాన్ని బట్టి. హల్లెలూయా. ఆయనకున్న దాన్ని బట్టి దేవుడు మనమే మన బిడ్డలకి ఎంతో, వాళ్ళకన్నా మన బిడ్డలు వాళ్ళకన్నా అలా అనుకుంటాం. మన దేవుడు లోకములో మన ద్వారానే దేవుడికి మహిమ వస్తుంది. మనం ఎంతగా దీవించబడితే అంతగా మన ద్వారా దేవుడికి ఐశ్వర్య సంపన్నుడు అని గొప్ప మహిమ దేవుడికి వస్తుంది. అట్టి రీతిలో దేవుడు నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. మన ఈ మాట చెప్పి మనం విన్నప్పుడు కాకుండా ఎల్లప్పుడూ కూడా ఈ మాట చెప్పి, ఈ మాటలు చేపెట్టి, మరి ప్రార్థనలో ఈ మాటని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదం. నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు కొదవ ఉన్నప్పుడు, యేసయ్య నువ్వు చెప్పావు కదా, నీ ఐశ్వర్యం చెప్పిన నా ప్రతి అవసరము. హల్లెలూయా. చాలా మందికి పొందుకోవడం చేత కాదు. దేవుడైతే నేను ఆశీర్వదిస్తానని, ఇదిగో ఆయన ఒక ఐశ్వర్యాన్ని బట్టి మనల్ని ఇన్ని మాటలు చెప్పారు. ఆయన మాటలంతా అవునని ఆమెనని మన జీవితంలో జరుగుతుంది. ప్రార్థన చేస్తారు గంటల తరబడి, కానీ కావాల్సిన తగినంత కీ వేసి తెరిచినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం. ఎంతమందికి అర్థమైంది? మా ఇంటికి కీ వేసాను ఏమో, ప్రార్థనలు కీ వేయాలి, తాళానికి కీ వేయాలి, తగ్గిన కార్యాన్ని వేసి ఒకే కష్టంగా ఉంది, చిన్న అవసరం కూడా లేదు, ఏడవకుండా దేవుడు ఒక సన్నిధిలో ఇలా చెప్పావు కదా యేసయ్య. ఎందుకంటే ఆయన మన తండ్రి. హల్లెలూయా. ఆయన మన తండ్రి. మనకున్న ప్రతి అవసరము ఆయనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ సమయం ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ అవసరంతో ఉన్నావో, ఏ లేమిలో ఉన్నావో అది దేవుడు ఎలా ఇస్తారంటే ఆయనకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఇస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది కావాలి? నమ్మండి. మన దేవుడు అలాగే దీవించే దేవుడు. నువ్వు కొదవుల్లోనో లేమిలోనో ఇదిగో ఇంకొక దగ్గర వెళ్ళి చేయి చాపే స్థితిలో ఉంచే దేవుడు నా దేవుడు కాదు. అట్టి స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ స్థితి? మన ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు ఇదిగో ఐశ్వర్యాన్ని పెట్టి అన్ని ఇస్తాను, వెళ్ళిపో, రెండో ఆరాధనకి రా, అక్కడ చెప్తారు వెళ్ళిపో అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. అలా ఉండాలంటే ఏమి చేయాలో మనకి చక్కగా నేర్పించే దేవుడు. ఆయన వాక్యపు వెలుగులో సమస్తము మనకు నేర్పించే దేవుడు. హల్లెలూయా. వచ్చాము, విన్నాము, రాసుకున్నాము, వెళ్ళిపోయాము కాదు. ఈరోజు నా ప్రతి అవసరము దేవుడికి ఐశ్వర్యాన్ని బట్టి జరగాలంటే నేను ఏం చేయాలి అని దేవుడు మనకు నేర్పిస్తారు. చూడండి, ఆది సంఘంలో అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35వ వాక్యం చదువుకుంటే, 4వ అధ్యాయం 35 అన్ని మనకు తెలిసిందే. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. వారిలో ఎవరికి ఒక్కడికైనా ఏ కొదవ లేదంట. నా సంఘాన్ని దేవుడు అలా ఆశీర్వదించబోతున్నా. హల్లెలూయా. నమ్మిన వాళ్ళని దేవుడు అలా ఒక్కడికైనా ఏదో ఆశీర్వాదకు వచ్చా, అమ్మ ఒక ఇబ్బంది
తట్టుకోలేక, భార్య యొక్క ఇబ్బంది తట్టుకోలేక, లేదా బ్యాప్టిజం తీసుకున్నా చర్చికి వెళ్ళకపోతే శ్రమ వస్తుంది, ఏదో వచ్చా అని మనం వచ్చినా దేవుడు వాక్యం చెప్తుంది ఒక్కడికన్నా ఏ కొదవ లేకుండా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎంత మంచి దేవుడు, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం, మనల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించడానికి మనం ఏ పార్టీ వాళ్ళం. నేను ఎప్పుడు అనుకుంటాను, మనం ఏ పార్టీ వాళ్ళు, అంతగా దేవుడు మనల్ని ఎంత ప్రేమతో, ఒక కన్నీటికి, ఒక దుఃఖానికి దేవుడు ఎంతగా స్పందించి మనల్ని ఆదరిస్తున్నారు. హల్లెలూయా. మనమైతే పైరూపని హృదయ అంతరంగం దేవుడు చూస్తున్నారు. మన దుఃఖం ఏంటో, వేదన ఏంటో ఎరిగిన దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించి మనల్ని నడిపి ఈరోజు చెప్తున్నాడు, ప్రతి అవసరము ఆయన ఐశ్వర్యం బట్టి నీకు ఇస్తాను చెప్పిన దేవుడు ఒక్కడికి కూడా ఏ కొదవ లేకుండా దేవుడు ఇవ్వాలంటే మనము ఏం చేయాలి? ఏమి చేయబోతున్నాను? 3 కార్యాలు తీసుకొచ్చాను కానీ టైం అనుమతించారు. ఇట్లా అప్పుడే ఫాస్ట్ ఏమో మరి 7:20 అయిపోయింది. త్వరగా చూస్తాం. మొదటిగా అన్ని మనకు తెలిసిన కార్యాలే, కానీ ఒక్కటి నమ్మండి, ఈరోజు దేవుడు నాకే పంపించారు. మీరు నమ్మితే ఒక ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. ఒక వాగ్దానం, ఈ నెల వాగ్దానం ఏంటి? ఆయన సాత్వికం గొప్ప చేస్తుంది. ఎలా గొప్ప వాళ్ళు అవుతాం? దేవుడు ఐశ్వర్యం చెప్పును మనల్ని దీవించినప్పుడు మన గొప్ప, మన బలం, మన శక్తి కాదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అల్లెలు దాని ద్వారా వేదన రాదు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. మొదటిగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 కొదవుల నుంచి, 3 అవసరతల నుంచి దేవుడు ఎలా ఆశీర్వదిస్తారని నేను దేవుడు ఒక వాక్యాన్ని ధ్యానించి తీసుకొచ్చాను. టైం మనకు అనుమతించే రీతిలో 15వ అధ్యాయం 14 చదువుకున్నాం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థుల ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని 14 చదవమన్నాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. అంతే చదువు మీలో ఫుల్గా ఉందంట, చదువు. ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. చాలా, అంతేనా? హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చదువు మనకు బాగా తెలుసు. ఎవరు ఇది? అందరూ తప్పిపోయిన కుమారుని అంటారు, కానీ అందుకే ఎవరని అడిగాను. ఎవరు ఇది? చిన్న కుమారుని చెప్పొచ్చు కదా. ఎవరైనా తప్పిపోయిన కుమారు. దావీదు కూడా అంత గొప్ప రాజు అయినా దావీదు చేసిన ఆ పాపాన్ని అందరూ చెప్తారు. ఈయన ఎవరు? తప్పిపోయిన చిన్న కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు మనకు బాగా తెలుసు. అవి తెలుసు కదమ్మా మనకి. అయినా ఇంకా మనం ఆశీర్వదించబడలేదు కదమ్మా. అందుకే ఈరోజు మనం ఆశీర్వదించబడడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు మాకు తెలుసు, తండ్రి నాకు తెలుసు, బైబుల్ తెలుసు, యేసయ్య తెలుసు, మరి నిన్ను మాత్రం నీకు తెలియట్లా. ఎందుకు ఈ స్థితి నాకు? ఎందుకు దేవుడు బిడ్డగా నేను ఉండి ఇంకా చేయి చాపిన స్థితిలో, ఇంకా దేవుడికి అవమానం ఇచ్చే రీతిలో నా జీవితం ఉంది? ఎందుకు నేను ఇంకా గొప్ప ఆశీర్వాదం పొందుకోలేదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాను అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఈయన గురించి మనకు తెలుసు. చిన్న కుమారుడు, 2 కుమారులు. ఒక తండ్రికి చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకెళ్లి ఎంజాయ్ చేసిన లోకంలో అని వెళ్ళిపోయి, అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? 14వ వాక్యంలో మనం చదువుకున్నాం. అన్ని ఖర్చు అయ్యి తర్వాత గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది కొదవ వచ్చింది. ఒక అవసరం వచ్చింది. ఏం అవసరం అంటే వాడికి తిండి కూడా, తినడానికి కూడా ఏమీ లేని ఒక పరిస్థితి ఆ కుమారుడికి వచ్చింది. ఎలాంటి కుమారుడు అయ్యా ఆయన అంటే, ఆయన తండ్రి ఎలాంటి వారు అయితే, అదే 15వ అధ్యాయం 17వ వాక్యం 22, 25 3 వాక్యాలు చదివితే ఆ కుమారుడికి కొదవ వచ్చింది. భోజనానికి కూడా కష్టపడి ఒక స్థితి వచ్చింది. ఆ కుమారుడు ఎవరయ్యా అంటే ఆయన తండ్రి ఎలాంటి వారంటే, చదవమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. ఈ కుమారుడు ఇక్కడ భోజనం, వినండి, ఈ కుమారుడు ఇక్కడ భోజనానికి కూడా కష్టపడుతున్నాడు. అన్నం పందికేస్తున్న అదైనా తిని కడుపు నింపుకున్నామా అని ఒక కొదవలో, ఒక అవసరతలో ఉన్నారు. అలాంటి కుమారుడు, ఒక తండ్రి ఎలాంటి వారంటే వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళకి
తృప్తి అయిన భోజనం ఉందంట. అలాగనే ఉందమ్మా చదువు. అవును, ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా కూలి వాళ్ళకి ఎవరైనా ఇస్తే మన ఇంట్లో పని చేసిన వాళ్ళకి ఫుల్గా అన్నం పెడతామా? మిగిలితే మన సొప్పగా ఒప్పగా ఇంకా తింటే మనకి ఇంకా పడదో ఏమో అనుకొని వాళ్ళకి మన ఇంట్లో ఉన్నది మనం తిన్నట్టు వాళ్ళకి పెడతామా? వాళ్ళ తండ్రి పెడుతున్నారు. ఎలా? సమృద్ధిగా ఇస్తున్నారంట. హల్లెలూయా. ఆయన తండ్రి ఎవరు? అంత గొప్పవాడు. ఎంత ఉంటే అలా ఇవ్వాలి. రెండవదిగా 22వ వాక్యం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు ఈ వాక్యం అంతా ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, ఐశ్వర్యవంతుడు ఆ గొప్పవాడని చెప్పచ్చు, కానీ ఎలాంటి ఐశ్వర్యం కలిగి ఉన్నారంటే కుమారుడు యొక్క తండ్రి ఎలాంటి వారైతే వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా తృప్తిగా తింటున్నారు. ఒకటి. రెండోది ఏమో వాళ్ళ ఇంట్లో అది ఏది కండ్రి ఏమో చొల్లువాங்க, ఆయన వచ్చినప్పుడు మేకన దూడ అంతా వాళ్ళు కలిగి ఉన్నారు. మరి పొలం ఉంది. అలాంటి వాళ్ళకి ఏమంతా ఉందని నిన్నటి రాత్రి దేవుడు నాకు చూపించినప్పుడు అనేక సార్లు నేను ధ్యానించాను. కానీ ఈయన ఏమంతా ఇప్పుడు అబ్రహాముని గురించి ఎలీయెజర్ చెప్తున్నా, నా యజమానుడు ఇంతగా ఆశీర్వదించబడ్డారు అని చెప్పే రీతిలో నాకు దేవుడు చెప్పారు. ఆయన ఒక తండ్రి ఎంత ఆశీర్వాదం కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు తృప్తిగా తింటున్నారు. పొలాలు ఉంది. దూడ అది ఏంటి అదే అంటే మిరుగు అంతా ఉంది. వెంటనే మనం వెళ్ళి చికెన్ షాప్కి అంతా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలంటే ఏది బాగుందో దాన్ని చంపి తినడమే. ఇప్పుడు మీకు ఆకలి ఉండదు, మధ్యాహ్నం మనం చికెన్ తిందాం, మనం కాదు మీరు తినరు. హల్లెలూయా. అటు రీతిలో గొప్ప ఐశ్వర్యం కలిగిన ఒక తండ్రి ఒక కుమారుడు ఏ స్థితిలో అయ్యా ఉన్నారు? అన్ని కోల్పోయి ఒక్క పూట అన్నము తినడానికి కూడా లేని ఒక పరిస్థితిలో ఉన్నారు. మన వాక్యంలో చదువుకున్నా, మన దేవుడు తన ఐశ్వర్యం బట్టి ప్రతి అవసరము తీరుస్తాడు. నీ ప్రతి కొదవుల్ని దేవుడు తీరుస్తాడు. కానీ ఈయన ఏమో కొదవుతో అక్కడ ఉన్నాయి. అదే అధ్యాయం 24 వాక్యం చదువుకుంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరు. అక్కడ అబ్బాయికి భోజనం లేదు, ఏదో అవసరం ఉంది అనేది మాత్రం కాదు. మరి ముఖ్యంగా అబ్బాయి కోల్పోయింది ఏంటి అంటే, అబ్బాయి ఆయన కూడా సంతోషపడుతున్నారని వాక్యం చెప్తుంది. ఎవరు? చిన్న కుమారుడు కూడా సంతోషపడుతున్నాడు. అంటే ఆయన కోల్పోయిన ముఖ్యమైనది ఏంటంటే సంతోషం. ఎవరు? చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు. కోల్పోయింది ఏంటయ్యా అంటే లేమి వచ్చింది, కొదవ వచ్చింది. కానీ ఆయన ముఖ్యంగా కోల్పోయింది ఏంటయ్యా అంటే సంతోషాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయనకి సంతోషం వచ్చిందంటే తండ్రి ఇంటికి ఆయన మరలా వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి సంతోషపడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థికంగా ఏదైనా లేమి ఉండొచ్చు, కొదవ ఉండొచ్చు, ఏదో ఒక అవసరంతో నువ్వు ఉండొచ్చు. దాన్ని మాత్రం ఇస్తానని చెప్పలా, కోల్పోయిన సంతోషాన్ని మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు కోల్పోయావయ్యా సంతోషం అని ఆ కుమారుని అడిగితే, నాకు బాగా డబ్బిచ్చారు మా నాన్న. అడిగిన వెంటనే ఆ కుమారుడు ఎదుట రెండు కార్యం దేవుడు ఉంచాడు. ఒకటేమో తండ్రి ఇంట్లో ఉన్న ఒక సంతోషం, ఇంకొకటి ఏమో ఫ్రెండ్స్ తో ఉన్న సంతోషం. ఆయన దేన్ని ఎంచుకున్నాడంటే ఫ్రెండ్స్ తో జాలీగా సంతోషంగా ఉంటామని డబ్బంతా తీసుకెళ్లాడు, అన్ని ఖర్చు పెట్టాడు. ఏమైంది? చివరికి కరువు వచ్చిందంట. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు సమృద్ధిగా తిన్నాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ తో జాలీగా ఎంజాయ్ చేయడానికి. డబ్బు మనకు సంతోషము ఇవ్వదు. హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని తిన్నాడు, సంతోషంగా ఉన్నాడు. వాళ్ళు పని వాళ్ళే తిని ఉంటే ఈయన ఏం తిన్నాడు? హల్లెలూయా. పని వాళ్ళే అంత తృప్తిగా తిన్నప్పుడు పిల్లలు ఎలా తిని ఉంటారండి? అలా తృప్తిగా సంతోషంగా ఉన్న
డబ్బు తీసుకెళ్లారు, ఖర్చు పెట్టారు. కానీ ఎప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడో వాళ్ళందరూ సంతోషపడారంట. హల్లెలూయా. అబ్బాయి కూడా సంతోషాన్ని కోల్పోయిన స్థితిలో ఆయనకు ఒక కొదవ ఉండింది, ఆయనకు ఒక అవసరం ఉండింది. డబ్బే అవసరం కాదండి, అంటే డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే మన జీవితానికి అవసరం కాదు. ప్రతి మనిషికి అవసరమైన ఒక కార్యం ఏంటంటే సంతోషం. హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉంది? ఈయన ఎక్కడ కోల్పోయాడంటే ఉండాల్సిన చోట్ల ఉండకుండా, ఆయన చోటు మారినప్పుడు, ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా ఆయన తండ్రి ఇంట్లో ఉంటే ఈ కొదవ వచ్చేది కాదు, ఈయన స్థితి వచ్చేది కాదు. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, తండ్రిని విడిచి దూరంగా వెళ్ళినప్పుడు ఆయన కరువు వచ్చింది, దుఃఖం వచ్చింది, ఎంతగానో బాధ వచ్చింది. సంతోషాన్ని కోల్పోయిన స్థితిలో, ఒకవేళ అట్టి స్థితిలో నువ్వు ఉన్నావో ఏమో. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి ఇంట్లో ఎంతో సంతోషం, తండ్రి దగ్గర ఉన్నప్పుడు మనకెంతో సంతోషం అన్నమాట. నయోమి కూడా శుక్రవారం చెప్పాను కదా, నయోమి కూడా చెప్తుంది కదా, రూతు గ్రంథం 1:28 అనుకుంటా, చదవక్కర్లేదు. నయోమి కూడా చెప్తుంది, నేను సమృద్ధిగా వచ్చాను, ఇప్పుడు ఏమీ లేకుండా. చెప్పండి, శుక్రవారం విన్నాం కదా, ఏమీ లేకుండా ఎంప్టీ అయిపోయాను. ఎందుకయ్యా అంటే నయోమి కూడా ఈ చిన్న కుమారులాగా బెత్లెహేములో దేవుడు ఒక ఇంట్లో ఉండకుండా, అక్కడ ఏముంది? దేవుడి ఇంట్లో వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, అన్ని ఆశీర్వాదం ఉంది. కరువు ఉన్నప్పటికీ కూడా నయోమి చెప్తుంది, నేను ఎలా వచ్చాను? సమృద్ధిగా. కరువులో కూడా సమృద్ధిగా ఉన్నాను. ఎక్కడ? తండ్రి ఇంట్లో, బెత్లెహేములో వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, నేను అక్కడ సంతోషంగా ఉన్నాను. ఇక్కడ వచ్చాక ఏమైపోయింది? ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు అన్నిటిని కోల్పోయి ఎంప్టీగా వచ్చాను అని చెప్పే రీతిలో మన తండ్రి ఇంట్లో ఒకవేళ కరువుతోనూ, కష్టంతోనూ, వేదనతోనూ ఉండొచ్చు, కానీ మనలో ఒక సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, అందరిలాగా మనము ఉండకపోవచ్చు, కానీ మనలో దేవుడు ఏమి ఇస్తున్నారు? తండ్రి ఇంట్లో ఎందుకు? వాక్యం ఉంది. ఎంత బాధ వచ్చినా, ఎంత వేదనతో వచ్చినా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏమొస్తుంది బేబీ? నిద్ర వస్తుంది. తండ్రి ఇంట్లో ఏమొస్తుంది? సంతోషం. అలాగొక వాక్యం వస్తుంది. గురువారం పాస్టర్ గారు మాట్లాడారు గలాతీ పత్రిక నుంచి ఒక మాట, అలాగా నా గుండెలో ఉన్న ఏదో ఒక కార్యాలు తీసేసినట్టు. హల్లెలూయా. అదన్నమాట దేవుడు ఒక వాక్యం మనలో వచ్చినప్పుడు గొప్ప సంతోషం. అది ఎక్కడ దొరుకుతుంది? నీ ముందు రెండు ఉంది, లోకము ఉంది, దేవుడు ఒక సన్నిధి ఉంది. మన దేవుడు ప్రతి అవసరము తీర్చాలంటే, ఆయన ఐశ్వర్యం చెప్పన మనకి ఇవ్వాలంటే తండ్రి ఇంట్లో సంతోషపడే అనుభవం నీకు ఉండాలి. ఏదో అలవాటుగా ఆచారంగా దేవుడి సన్నిధికి వచ్చామా, కొంతసేపు పాడామా, నిద్రపోయామా, వెళ్ళిపోయామంటే సంతోషం కాదు కదా, ఐశ్వర్యం కూడా ఉండదు, ఏమి ఉండదు. మీకు వాక్యం నేను చూపిస్తాను. ఒక్క పాయింట్ అనే ఈ పాయింట్లోనే ముగిస్తాను. హల్లెలూయా. ఆనందపడిపోవద్దు, నేను తీసుకొచ్చి చెప్పి వెళ్తాను. హల్లెలూయా. మరి ఆయన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆయన గొప్ప సంతోషం. ఈరోజు ఎవరు లోకంలో, లోక కార్యంలో అనేక వాటిలో మనం సంతోషమని డబ్బుతోనో లేదు ఆస్తితోనో నీకున్న బిజినెస్ తోనో ఆనందపడిపోతున్నావు, సంతోషపడిపోదు. అది శాశ్వతమైనది కాదు. అబ్బాయి కూడా అంతే అనుకున్నాడు, నేను డబ్బు తీసుకెళ్తున్నాను, నా ఫ్రెండ్స్తో జాలీగా ఉంటాను అని అనుకున్నాడు. కానీ చివరికి ఆయన ఆహారం మట్టుగా, ఆ తిండి మాత్రం కాదు కదా, గొప్ప సంతోషానికి ఎప్పుడు తండ్రి ఇంటికి వచ్చారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నీ లోన్లో ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక వేదన. ఎందుకయ్యా ఆ వేదన? నీకున్న అప్పుని బట్టా? లేదు, ఇదే దీనికన్నా ఎక్కువ అప్పు ఉన్నప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎందుకంటే అప్పుడు నీకు తండ్రి ఇంట్లో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ఇంతకన్నా అవమానం ఎక్కువగా పడి ఉన్నావు, అప్పుడు నీకు తండ్రి ఇంట్లో ఉన్నావు కాబట్టి ఏదో ఒక సంతోషం నీకు ఉన్నింది. ఈరోజు అనేక మంది సంతోషాన్ని కోల్పోయిన స్థితిలో ఏదో ఒక కొదవతో, ఏదో ఒక అవసరతో వచ్చి ఉన్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తండ్రి ఇంటికి వస్తున్నావు, దేవుని సంతోషంగా ఆరాధిస్తున్నావా? ఏదో ఆరాధిస్తున్నాం అని ఆరాధిస్తున్నామా?
అన్ని విషయంలోనూ దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉంటున్నావు. నీ ముందు 2 కార్యాలు ఉంది. తండ్రి ఇంట్లో సంతోషం, లోకంలో సంతోషం. లోక సంతోషమే దేవుడు దీవించాక ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి సంతోషపడుతున్నావా? అది నీకు చివరిలో దుఃఖాన్ని, లేమిని, అవమానాన్ని తీసుకొస్తుంది. చాలా మంది దేవుడు ఆశీర్వదిస్తే 13 ఏళ్ళు సేవ పరిచర్య నా అనుభవం ఏంటయ్యా అంటే, చాలా మంది దేవుడు ఆశీర్వదించి తప్పు చేస్తున్నారా అనిపిస్తుంది నాకు. ఆశీర్వదిస్తే తర్వాత వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న ఆనందం, చెప్తాను కదా ఆరంభ సూరత్వం, ఆరంభంలో ఎలా ఎప్పుడు దేవుడిలో మన తండ్రి ఇంట్లో ఉన్న సంతోషమే అది శాశ్వతమైనది. హల్లెలూయా. లేదంటే పైనుంచి ఒక రాళ్ళు పడుతుంది. అప్పుడు అబ్బా నొప్పిలో చూడకూడదమ్మా. మనకు అన్ని ఆశీర్వాదం ఉన్నా మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? మనకున్న మంచి భర్తను బట్ట, మంచి భార్యని బట్ట, మంచి పిల్లల్ని బట్ట, దాన్ని బట్టి కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం సంతోషించి దేవుడి సన్నిధిలో ఆరాధించడం కాదు, దేవుడు అందరూ ఆనందించాలి. ఎంతమందికి అర్థమైంది? చాలా మందికి ఈ వెలుగు ఉండదు. వెలిచం అంటారు. దేవుడు వాక్యంలో ఒక వెలుగు మనల్ని ముట్టాలి. వెలుగే రాదు అందరికి. హల్లెలూయా. బాగా చూస్తున్నట్టే ఉంటుంది, బాగా తల ఊపుతుంటే ఉంటుంది. దేన్ని బట్టి? నాకు మంచి భర్త ఉన్నారు, దాన్ని బట్టి సంతోషం. ఓ వాక్యం నేను చూపిస్తున్నాను, అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందో. 2 తిమోతి గ్రంథం 4:10 పౌలు గారు చెప్తున్నారు. ఆ పేరు తెలుగులో నేను చూడలేదు. తేమ అని ఒక పేరు ఉందా? చూడమ్మా. తోమవా? తేమ అంటే తడి కదా. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎక్కడ? క్రేస్కే గలతీకును తీతు దల్మతీకును వెళ్ళిరి. చాలు. ఈయన ఎక్కడికి వెళ్ళారంటే, ఈయన ఎవరంటే పిలోమన్కు రాసిన పత్రికల్లో పౌలు గారు చెప్తున్నాడు, ఈ తోమ మొత్తానికి తోమ మాత్రం కాదు, తేమవా దేమ ఏం దేమో బాబు ఈ పేర్లో దేమ. పౌలు గారు చెప్తున్నాడు, ఈయన నాకు చాలా ఇష్టమైన వాడు, నాకు ఎంతగానో సేవలో సహకరిస్తున్న వ్యక్తి అని చెప్పే తేమాని బట్టి దేవుడు పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయాడంట? కాదు, ముందు ఈగ లోకానికి వెళ్ళిపోయాడంట. లోక ఆశతో నాతో ఉన్న తేమ పౌల్ గారు ఎంతగానో మెచ్చుకుంటున్న ఆయనని గురించి పౌల్ గారు చెప్తున్నారు. పిలోమోనుకు రాసినప్పుడు నాకు ఎంత ఇష్టమైన వాడు, ఎంతగానో నాకు సహకరించారు అని చెప్తున్న ఈయనని గురించి మరలా పౌల్ గారు చెప్తున్నాడు. ఇలలోక అంటే లోక ఆశను బట్టి అన్నిటిని విడిచి లోకానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోయాడు? అక్కడ దేవుడు పనిని వదిలిపెట్టాడు. లోకంలో కూడా దుఃఖంతో కష్టంతో అదంతా చెప్పడానికి టైం లేదు. కానీ ఇప్పుడు ఈయన మనకు వద్దు. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేని బట్టి మనం ఆనందిస్తున్నాం? దేవుడికి సన్నిధికి వచ్చి ఆనందిస్తున్నాం. అస్సలు దేవుడి సన్నిధికి ఎలా రావాలి? నేను కొంతమందిని చూస్తాను, దేవుడి సన్నిధికి వచ్చి సంతోషంగా రావాలి. ఎలా రావాలమ్మా? సంతోషంగా వచ్చి నక్కలం నుంచే సంతోషంగా రావాలి. కొంతమంది అన్ని బాధలు ఇక్కడ ఉంటుంది, లేమిని బట్టో లేదు, అయ్యో ఈ ఆదివారం వచ్చిందే అను. ఎందుకు వాళ్ళకి అలా ఎందుకు రావాలి? దేవుడు ఇంట్లోనే కూర్చొని బాగా ఆరాధన నీకే అని మనం 3 వచ్చినప్పుడు పాడుకోవచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాం అది మర్చిపోతున్నాం. నన్ను దీవించి నన్ను మార్చగలిగిన, నన్ను గొప్ప చేయగలిగిన తండ్రి ఇంట్లో ఉన్నా అని దేవుని బట్టి ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. దేవుడు అంతా ఆనందించడమే నా బలం. బలం లేకపోయినా ఆనందించి చూడండి. ఎప్పుడు ఇక్కడ వచ్చినప్పుడే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు, మనల్ని తిట్టిన వాళ్ళు, మనల్ని కొట్టిన వాళ్ళు అందరూ జ్ఞాపకం వస్తారు. నన్ను ఇలా మాట్లాడింది, శుక్రవారం అమ్మగారు నన్నే కదా చెప్పారు అని ఇప్పుడే గుచ్చుకుంటుంది మనసులో. అన్ని బాధలు వస్తుంది. నాకే ఈరోజు చెప్తున్నా, నేనే ఆనందపడట్లేదు. నీకే దేవుడు చెప్తున్నాడు నిన్ను విడిపించడానికి. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు లోక ఆశల్లో ఉన్నావు. నువ్వు వేదన పడకూడదని, దుఃఖపడకూడదని, ఇదిగా ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి ఆనందిస్తే ఉన్నది పోతుంది. మనకు ప్రథమ స్థానం దేవుడే. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాల్సినది ఇచ్చినప్పుడే మన అన్న చెప్పారు, ఏ ఆరాధనలు ఏదో ఒకటి చెప్తారన్నమాట. మంచిగా ఎక్కడి నుంచి వెతుకొని వస్తారు. తెల్ల దొరమ్మ చెప్పిందంట, అది కూడా అమ్మ.
హల్లెలూయా. నేను వాక్యం చెప్పినప్పుడంతా ప్రేమంది ఈ పాట పాడతారు నన్ను గణపరిచే వాళ్ళని. హల్లెలూయా. ఏం చెప్పిందంటే మేము ఇచ్చి గొప్ప వాళ్ళం, మీరు తీసుకొని. హల్లెలూయా. సత్యమైన మాటలన్నమాట. హల్లెలూయా. దేవుడు వాళ్ళు చూడండి ఎంత ఉన్నాయి, ఎంత వాళ్ళ ఆరాధన అంతా ఎలా ఉంటుంది, ఎగిరి గంతులేస్తారు. మన అంత ఎగిరి గంతులే ఎక్కర్లు, మనకని కొంచెం కస్టమ్స్ ఉంటుంది, కొంచెం ఏముంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలని పద్ధతి ఉంటుంది. మన అంత ఎగర అక్కర్లేదు. వాళ్ళు ప్యాంట్ వేసుకుని ఎగురుతారు, మనం ప్యాంట్ వేసుకుని. దేవుడు యొక్క సన్నిధిలో వాళ్ళు ఆనందిస్తారు, అరుస్తారు అనమాట. మనకి ఇరిటేషన్గా ఉంటుంది కానీ నిజంగా వాళ్ళు ఎంత సంతోషం. అందుకే దేవుడు వాళ్ళని అంతగా ఆశీర్వదిస్తున్నారు. మనం ఇక్కడ నుంచి ఏడుస్తానే వెళ్తాం. దేవుడు దేన్ని బట్టి, మనకు లేమిని బట్టి, మనకి ఏదో ఒక కార్యం దుఃఖం ఏడుస్తానే వెళ్తాం. దేవుడి ఇంటికి వచ్చినప్పుడు సంతోషం. నా తండ్రి ఇంటికి వచ్చాను, దేవుడితో ఉన్నాను, దేవుడు ఒడిలో ఉన్నాను, దేవుడు చేతిలో ఉన్నానని ఒక గొప్ప సంతోషం మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి పంపిస్తానమాట. మనకున్న దాన్ని బట్టి దేని బట్టి దేవుడు ఒక సన్నిధిలో ధైర్యంగా చెప్పగలను, నాకు మంచి భర్త, మంచి పిల్లలు, మంచి సంఘస్థులు ఇచ్చారు. దేని బట్టి నేను అతిశయించట్లే. హల్లెలూయా. ఒక స్త్రీ కావాల్సిన ప్రతీది కూడా దేవుడు నాకు ఇచ్చారు కానీ నా దేవుడు అంత ఆనందించడమే నా యొక్క బలము. దేవుడు సన్నిధికి వెళ్ళినప్పుడు సంతోషం, దేవుడు పరిచర్య చేసినప్పుడు సంతోషం అన్నమాట. హల్లెలూయా. దేని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? నీకున్న బిజినెస్ ఒక్క నెల నువ్వు సంతోషిస్తే దేని బట్టి అతిశయపడితే రెండో నెల నిల్. హల్లెలూయా. బిజీగా ఉన్నాను. అందుకే నేను ఆరంభంలో ఎప్పులా ఉన్నావమ్మా, అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించదే దేవుడక తప్ప. మరలా ఏ స్థితికి వస్తావో తెలుసా? చూపిస్తే మీరు భయపడతారు, అయినా చూపించాల్సింది నా బాధ్యత కాబట్టి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అన్ని మనకు తెలిసిందే. కానీ ఒక్కసారి ఎవరినో దేవుడు హెచ్చరిస్తున్నారు, ఎవరినో దేవుడు విడిపించబోతున్నారు, ఎవరికో దేవుడు ప్రవచనంగా చెప్తున్నారు, ఎవరికో దేవుడు వాగ్దానంగా చెప్తున్నాను. నేనైతే నమ్ముతున్నాను. 28వ అధ్యాయం 47, 48 త్వరగా చదవమ్మా. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అంటే దాసుడని తెలుగులో ఉంది కానీ నీకు సర్వ సంపదలు కలిగి ఉన్నప్పుడు దేవుని నువ్వు సంతోషంగా ఆరాధించకపోతే ఏం జరుగుతుందంటే 48వ వాక్యంలో ఉంది, గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు. చాలా మంది క్రైస్తవ జీవితంలో ఇదే జరుగుతుంది. ఏంటమ్మా 48వ వాక్యం, 47వ వాక్యం, సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుని నువ్వు ఆరాధించలేకపోతున్నావు. అన్ని ఉన్నప్పుడు దేవుడికి సన్నిధికి ఇవ్వాల్సిన ఘనత గాని, దేవుడి సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గాని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఆ ఇచ్చిన దేవుని మర్చిపోతున్నావు. దేవుడు వాక్యం చెప్తుంది, ఇదే 28వ అధ్యాయం 1 నుంచి మనం 14 వాక్యం చదువుకుంటే ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది. చాలా మంది వాక్యం చదవరు, ఎందుకని నాకు అర్థం కాలే. ఎందుకు చదవరు అంటే ఇలాంటి మాటలు వస్తుంది కదా, టైం లేదు, అది వేరే పక్కన పెట్టండి. మనకి ఎక్కడ టైం ఉంది? మనకు టీవీ ముందు కూర్చోడానికి, మరి అందరితో కబుర్లు చెప్పుకోవడానికి టైం సరిపోవట్లే. దేవుడు నాతో మాట్లాడాలని అంత ఇదిగా భక్తి చేసేవాళ్ళు చాలా మంది మన సంఘంలో ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. మరి దేవుడు ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇలాంటి వాక్యాలు మనల్ని గుచ్చుకుంటుంది. ఆ మనల్ని గుచ్చుతుంది కనుక మనం చదవం. పనికి వెళ్తాం, ఇంట్లో అన్ని చేస్తాం, వెరైటీ. చలికాలంలో బజ్జీలు వేసుకుంటాం, వేడి కాలంలో చలిమిడి చేసుకుంటాం, ఏంటో నాకు తెలీదు. కానీ దేవుడు యొక్క కార్యాన్ని మాత్రం మనం అశ్రద్ధ చేస్తాం. అన్నీ ఉన్నప్పుడు, ఏమి లేనప్పుడు యేసయ్యా లేదే నేర్చావు, ఇచ్చినప్పుడు ఉంది కాబట్టి నీకు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట, దేవుడి సన్నిధిలో ఆనందంగా దేవుడిని ఆరాధించాలి. మీకేమో దాసుడుగానుంది, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. బాగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక సన్నిధిలో ఎలా ఉండాలి మర్చిపోతున్నా. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అయ్యా అంటే, లైట్ ఆఫ్ అయిపోయింది. ఏం జరుగుతుంది? నీకు ఇచ్చిన అదే దేవుడు మరలా
ఇచ్చిన నీవే తీసుకుంటే అని మనం కూడా అబ్రహాం లాగా ఏంటి అన్న పాడాల్సిందే. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన కార్యాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఆనందించి నా తండ్రి ఇంట్లో సంతోషించగలిగితే నీకు గొప్ప ఐశ్వర్యంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది సత్యం. అది తెలియకుండా లోకంలో దేన్ని బట్టి నువ్వు దేవుడి సన్నిధికి దూరం అవుతున్నావా అది నీకు దూరం అయిపోతుంది. ఇది సత్యం అన్నమాట. ఇది గ్రహించలేని మూర్ఖ భక్తులుగా మూర్ఖ విశ్వాసులుగా మనం ఉంటున్నాం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. వ్యాధినో బెడ్ రిటర్న్గా ఉంటే హాస్పిటల్లో ఉంటే మనం దేవుడు సన్నిధిలో రాలేంగా. కానీ మన పాస్టర్ గారు చెప్పారు ఒక మాట, మనసు ఉంటే మార్గం. నేను వెళ్ళాలి, ఒక తప్పన్న. నేను దేవుడు ఒక దేనితో మన హృదయం నింపబడాలి? దేవుడు వాక్యంతో. ఫస్ట్ ఆరాధన, రెండో ఆరాధన వచ్చి అటెండెన్స్ చేస్తేనో అమ్మగారిని అయ్యగారిని మెప్పిస్తే ఏమీ జరగదు. దేవుడు వాక్యంతో నింపబడి దేవుడు యొక్క సన్నిధిలో ఆనందిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక వాక్యంతో నింపబడాలని ఒక దాహం ఉండాలి. ఈరోజు దేవుడు నీకే చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. చాలా మంది కొన్ని రోజులుగా ఒక ప్రార్థన నేను చేస్తున్న మనసులో హృదయం విరిగిన హృదయంతో దేవుడు ఒక సన్నిధిలో పాస్టర్ గారి దగ్గర కూడా చెప్తున్న ఈ విషయంలో నాకు ఎంతగానో బాధ కలుగుతుంది అని. ఏ కార్యం నిమిత్తం బాధపడుతున్నా మేము నలిగినప్పుడంతా దేవుడు సేవలో అద్భుత కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే సేవకులు విరిగినప్పుడు నలిగినప్పుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. నిన్న రాత్రి చాలా సంతోషమైన కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు. చెప్పలేని ఒక సంతోషం. నాకున్న చీరను బట్టో, నగలేదులే మీలాగా నాకున్న ఆస్తిని బట్టు, నాకున్న దేన్ని బట్టి కాదు, నా ఆత్మలు గొప్ప సంతోషం దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. విరిగి నలిగి కొన్ని మాటలతో ఎంతగానో బాధగా ఉన్న నా హృదయానికి దేవుడు ఒక మనిషిని పంపించి ఆ మాటలు చెప్పినప్పుడు హృదయం తెప్పరిల్లింది. అది నా తండ్రి చేసే కార్యం. హల్లెలూయా. ఇక్కడ వస్తారు దేవుడు. నేను చెప్పాను కదా, ఒక నటి, సినీ నటి ఏంటి గుర్తే ఉంటే ఉంటుంది. ఇది మీకు శుక్రవారం చెప్పాను కదా, అన్ని దేవుడిలాగా బైబిల్ కూడా పెట్టి ఇది గుర్తుంటుంది. ఏం చేశారు? అన్ని దేవుడి కాదు, నీ అవసరం తీరుస్తానని చెప్పలే, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి. హల్లెలూయా. పదవులంతా కూడా తీసేసి సమృద్ధిగా దేవుడు ఆశీర్వదింది. అది తెలియదు దేవుడు పిచ్చి జనులకి. ఇచ్చిన కొంచెం ఆశీర్వాదాలు ఎగిరి పడి ఎముక ఇరిగి తర్వాత తండ్రి నువ్వే నాకు అన్ని అంటారు. అలా ఎందుకు? ఎల్లప్పుడూ తండ్రి. మన జీవితకాలం ఈ తండ్రి మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాం? ఒకరిని చెప్తాను చూడండి. దావీదు మరి సలోమోన్ ఇద్దరు. దావీదు ఒక కుమారుడు, సలోమోన్. దావీదు ఒక జీవితం ఎలా ఆరంభించింది అయ్యా అంటే కృపతో ఆరంభించింది. కృపలోనే నడిచాడు, కృపతోనే మహిమలో ఆయన నిద్రించారు. ఎంతమందికి అర్థమైంది? ఆయన ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా దేవుడు ఒక కృప. ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేను దేవుడు ఒక కృపని బట్టి దేవుడు ఆలయానికి వచ్చాను. మనం కూడా ఊరికే చెప్తాం కృప ఎలా ఉన్నామా దేవుడు కృప. మేము నేర్పించా కదా, మాకే చెప్తారు దేవుడు కృపలో అంటారు. హల్లెలూయా. కృపలోనే. దావీదు అయితే హృదయ అంతరంగం నుంచి చెప్తున్నాడు, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన కృపని బట్టే కదా నేను ఇలా ఉన్నాను అని చెప్పి కృపలో ఆరంభించిన ఆయన జీవితం. కృపలోనే ఆయన కుమారుడు ఎలా ఆరంభించింది ఆయన జీవితం అంటే ఐశ్వర్యంలో ఆరంభించింది. ఎలా ముగించింది సొలొమోను ఒక జీవితం? సంచలంతోను. సంచలం అంటారు తెలుగులో, దుఃఖముతోను. అన్ని మాయ, అన్ని వరదము మాయ అంటారా, అన్ని మాయ, అన్ని వేస్ట్. ఏంటి 100,000 మందితో కాపురం చేసిన ఆయన చెప్తున్నాడు అన్ని, అంత ఐశ్వర్యం కలిగిన సొలొమోను చెప్తున్నాడు అన్ని వ్యర్థము, అన్ని వ్యర్థం, అన్ని మాయ. హల్లెలూయా. ఆయన ముగింపు ఎలా ఉండింది? దుఃఖంగా, వేదనగా ఉండింది. దేవుని కృప పొందుకున్న దావీదు ఒక జీవితం కృపలోనే నడిచి కృపల మహిమలోనే ఆయన దేవుడి దగ్గర చేరాడంట. హల్లెలూయా. అటు స్థితిలో మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుడికి ఐశ్వర్యం మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనము. దావీదు ఎందుకు అంత గొప్పవాడయ్యాడండి? ఆయనకు ఉన్న దాన్ని బట్టి కాదు, దేవుడు కృపలో అతిశించారు. ఆయన ఆలయానికి నేను వెళ్ళడం ఒక్క దినం గడపడా?
హల్లెలూయా అని అంత ఆలయానికి నాకు సంతోషం. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అటు రీతిలో ఈ రోజు నువ్వు ఉంటే దేవుడు ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయనతో మంచి ఐక్యం కలిగి ఉండాలి. ఎలా వస్తుంది నీకు ఐక్యం? లోకంలో ఉన్నంత కాలం దేవుడితో మంచి నేను మండే టు సాటర్డే ఎలాగైనా ఉంటాను, ఆదివారం వచ్చి దేవుడితో మంచి కనెక్షన్ అంతా రాదు. దేవుడు ఒక సన్నిధిలో ఆ ఐక్యం ఉంటే, ఆయనతో మంచి ఐక్యం కలిగి ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, స్తోత్రం, వర్షం పడింది అనుకోండి, ఈ టెంట్ లేదనుకోండి, నేను చెప్పాను మేరీ, ఏం చెప్పాను అంటే మేరీ టెంట్ వద్దు, ఎలా కొంచెం నిద్రతో వస్తారు మన పిల్లలు, సురుకుమని కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది. పాస్టర్ గారే ఒప్పుకోలే, కొంచెం 7ంటికి నిద్ర, కృప వెంబడి కృపతో నన్ను ఎలా కృప వస్తుంది. నేను అనుకుంటాను, ఈరోజు ఉదయం ప్రేయర్లో నేను అనుకున్నాను, ఈశ్వర్ గారు ఈ నెలంతా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. ఎందుకు? ఉదయమే లెగుస్తున్నా, ఈ కృపాకర్ పాడినట్టు, వేకువనే లేచి ఆజ్ఞ ప్రకారం వచ్చి రాకపోతే చచ్చి అని ఖచ్చితంగా వస్తాం. అందుకని నేను నమ్ముతున్నాను, దేవుడు మనల్ని ఈ నెలంతా నమ్మండి. ఎప్పుడు లేస్తామా? మిమ్మల్ని చూస్తేనే తెలిసి, నేను ఒక్కొక్కరిని చూశాను. నన్ను ఎందుకు పాస్టమ్గా దేవుడు పెట్టారనుకుంటారు? అందరూ నాకు ఒక పేరు ఉంది, కన్ను సైగలో. అది ఎక్కడి నుంచి వచ్చిన పాస్టర్ గారు కూడా కనిపెట్టేశారు. నిన్నొకరు మా ఇంటికి వచ్చారు, ఇంకొక పాస్టమ్మతో నన్ను కంపేర్ చేసి చెప్తున్నారు, ఆ పాస్టమ్మ చర్చికి రాదు, మనకు ఒక వద్దులే, వాళ్ళు ఇక్కడ ఉంటారు, మరి ఉంటారంట. మన పాస్టమ్మ కన్ను చూపులు అందరూ, అమ్మ బాబు ఇది మంచిగా చెప్తున్నారో మరి తిడుతున్నారో డేవిడ్ నాకైతే తెలియలేదు. కానీ హల్లెలూయా హల్లెలూయా అందరూ ఎక్కడ వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్నారా? అలాగా మన దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుడుకు మనకు మంచి ఎప్పుడు ఉంటుందమ్మా? ఆదివారం అటెండెన్స్ చేసుకున్నప్పుడు కాదు, దేవుడు ఒక సన్నిధిలో దాహంతో. వీడియో తీస్తానో, పిఏ సిస్టంలో ఉన్నానో అంటుంటే పిఏ సిస్టమ్ వీడియో మనల్ని పరలోకం తీసుకెళ్ళదు కాదా? కాదు కదా. ఈ లోకంలో కూడా ఆశీర్వాదం నువ్వు పెట్టకపోతే ఇంకొకరు పెడతారు. ఆ పిఏ సిస్టమ్ ఎవరు లేకపోతే అమ్మగారు అయ్యగారు పెడతారు. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు రావద్దు. దేవుడు ఒక సన్నిధిలో నా తండ్రి నన్ను దీవిస్తారు ఆశీర్వాద సంతోషంతో. ఎలా ఉండా? వర్షం చెప్పాను, మర్చిపోయారు మీరు. అమ్మగారు కన్ను సైగా అని ఓ వెళ్ళిపోయామ్మ. నన్ను చెప్పుకుంటే మీకు అంత సంతోషమో, అంతమందికి ఉంది అమ్మగారు అంటే ఇంత కసి ఉందన్నమాట, ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పడానికి. హల్లెలూయా. మీ తిట్లే నాకు అభిషేకం, నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. సరే, మరి ఎలా ఐక్యం? ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఈ గ్లాసు నింపబడాలంటే ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలా? ఎలా ఉండాలి? ఇప్పుడు అర్థమైపోతుంది. మొదటిగా తెరిచి ఉండాలి, మూత వేస్తే నింపదు, నిండదు, తెరిచి ఉండాలి. రెండోదిగా ఇది బోర్లు పడి ఏంటండి, బోర్లు ఇలా పెట్టడం ఏమంటారు? నేను కరెక్ట్గానే చెప్పాను, మీకే తెలుగు రాదు. హల్లెలూయా. అలా ఉంటే నా గ్లాసు నిండలేదే, నాకు ఆశీర్వాదమే రాలేదే అంటే ఎలా వస్తుంది? నీకు దేవుడికి మంచి కనెక్షన్ లేదే. మొదటిగా తీయాల్సిన వాటిని తీయాలి. హల్లెలూయా. పెట్టాల్సిన చోట్ల పెట్టాలి. అప్పుడు వర్షం వచ్చినప్పుడు నిండి పొర్లి ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అది కాకుండా నన్ను ఆశీర్వదించలేదే, నువ్వు ఎన్ని చర్చలకు వెళ్ళినా, ఎన్ని సేవకులు వచ్చినా, నీకు దేవుడికి మంచి ఐక్యం లేనిది నీ దీవెనలో పొందుకోలేవు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న చిన్న డస్ట్ ఏంటి, దుమ్ముని దులిపి నువ్వు లేస్తే గొప్ప ఆశీర్వాదం. తీయాల్సింది తీసి మూత పెట్టుకొని నాకు ఇంకా దీవెన లేదే, కొన్ని తీయాల్సింది తీయాలి. హల్లెలూయా. దులపాల్సింది దులిపితే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో దేవుడు ఇస్తాడు. ఆయన కాగా క్రీస్తు యేసు అంతటా చెప్తారు కామేశ్వరి గారు, అందుకే తనని చూశాను. చెప్పండి. నీ ప్రతి అవసరము
హల్లెలూయా. ఆయన ఐశ్వర్యం చెప్ప మీకు చేయబోతున్నాడు, కానీ నువ్వు ఆనందించలేకపోతున్నావు. దేవుడి యొక్క సన్నిధిలో ఆనందిస్తే ఏమి జరుగుతుంది అని తెలియక అలవాటు చెప్పిన ఆచారం చెప్పిన దేవుడి సన్నిధికి వస్తున్నావు. నీకున్న అన్ని కూడా నేను పరలోకానికి తీసుకెళ్ళదు, నీకు సంతోషం ఇవ్వదు. నీకున్న డబ్బు నీకు స్వస్థత ఇవ్వదు, నీకున్న డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వదు. దేవుడి యొక్క సన్నిధిలో గొప్ప సంతోషం. నీ దేవుడి యొక్క సన్నిధిలో అన్ని వేళలో సంతోషంగా దేవుని ఆరాధించగలిగితే, చప్పట్లు కూడా కొట్టము, అలా ఆరాధించగలిగితే ఆ డబ్బంతా మన కాలు కింద వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఊహించలేదు ఇక్కడ సేవ మొదలు పెట్టినప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, దేవుళ్ళు ఆనందించినప్పుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో దేవుడు అంతగా మమ్మల్ని ఆశీర్వదించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఆశీర్వదిస్తారు? క్రైస్తవులు అంటే వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. లేదంటే నువ్వు తండ్రి ఇంట్లో లేదు, లోకంలో ఉన్నావు. ఈరోజు నా ఆశీర్వాదాన్ని బట్టి కాదు, ఈరోజు దేవుడు మనతో మన ఐక్యాన్ని సరి చేసుకో, తీయాల్సింది తీసి దులుపుకొని ఏ కార్యం విరోధంగా ఉందో ఆ దేవుడితో మంచి కనెక్షన్ పెట్టుకుంటే నువ్వు సంతోషించగలవు. దేవుడి సన్నిధిలో కృపాకర్ పాడినా, ప్రేమానంద పాడినా, అమ్మగారు అయ్యగారు దేవుడే వచ్చి వర్షం నడిపించిన నీలో నీ హృదయం సరిగా ఉండకపోతే, దేవుడితో మంచి ఐక్య లేకపోతే నువ్వు ఆరాధనలో ఆనందించలేవు. దేవుడు నీలోనికి రాలేరు. ఈరోజు ఏ స్థితిలో వచ్చావు, నీతో దేవుడు మాట్లాడుతుంటే నీ ప్రతి అవసరము దేవుడు అంటే ముఖ్యంగా ప్రసన్నత, నీ కుటుంబంలో దేవుడు యొక్క ప్రసన్నత, నీ హృదయంలో దేవుడు యొక్క ప్రసన్నత, నీ బిజినెస్లో దేవుడు యొక్క సన్నిధి ఉన్నప్పుడు, అది నీవు దేవుడిలో ఆనందించినప్పుడు అటు గొప్ప సన్నిధి నీ గొప్ప ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తే. రెండోది, త్వరగా టైం అయిపోయింది, రెండోది త్వరగా ముగిస్తాను. శుక్రవారం కూడా చెప్పాను, మరి నీ అవసరం, నీకున్న కొదవల్ని దేవుడు తీరుస్తాడు. రెండోదిగా యోహాను సువార్త 2:3 మనం చదువుకుంటున్నాం. మనకు తెలుసు బాగా ఏంటి, కానా ఊరు పెళ్లి, ఎవరికో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది, అందుకే పెళ్లి గురించి దేవుడు మాట్లాడుతున్నా. ఆమెన్ చెప్పరే ఏంటి? ఆమెన్. పెళ్లి కావాల్సిన వాళ్ళు చెప్పట్లా, నేను చూశాను. పెళ్లి అయిన వాళ్ళు చెప్తున్నారు ఎంత పెళ్లి భోజనం తిందామని. హల్లెలూయా. మరి 2:3 అక్కడ ద్రాక్షారసము, ఒక ఇంట్లో ఒక కొదవు, టైం అయిపోయింది, నేను త్వరగా ముగిస్తాను. ఒక కొదవు వచ్చింది. ఆ కొదవుని తీర్చడానికి వాళ్ళు ఏం చేశారంటే, శిష్యులు ఉన్నారు, దేవుడితోనే ఉన్నారు, అద్భుత కార్యాలు వాళ్ళు దేవుడి దగ్గర చూశారు. అయినా వాళ్ళు ఎక్కడ వెళ్ళి చెప్పారు? తల్లి దగ్గర వెళ్ళి చెప్పారు. చాలా చెప్పాలనుకున్నాను, నేను టైం అయిపోయింది, త్వరగా ముగిస్తాను. అక్కడ వెళ్ళి చెప్పినప్పుడు తల్లి వెళ్ళి ఏం చెప్పింది? ఆయనకి చెప్పింది. ఆయన ఏం చెప్పారు? నా సమయం ఇంకా రాలేదు. ఇదంతా మనకు బాగా తెలుసు, ఏమి తెలియకపోయినా కానీ ఊరి పెళ్లి గురించి బాగా తెలుసు. తర్వాత అక్కడ దేవుడు ఒక అద్భుత కార్యం చేశారు. ఆ కొదవుని దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, ఒక అద్భుతం చేశారు. శుక్రవారం కూడా మనము ధ్యానించాం, మన అందరికీ తెలుసు. అది మాత్రమే కాదు, ఏంటి జరిగిందయ్యా అంటే, ఆ కుటుంబంలో ఉన్న అవసరము, మన కుటుంబంలో కూడా అనేక అవసరం. ఇంకొక చోట్ల కూడా మార్కు సువార్తలో మరి ఒక ఇన్సిడెంట్ మనం చదువుకుంటున్నాం. వాళ్ళు పడవలో వెళ్తున్నారు. పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏమొస్తుంది? తుఫాను వస్తుంది. గాలి సముద్రపు అలలకు నేను అని వాళ్ళు అలాగా పడవలో ఏమది తుడిపోయిన చులవంగా అది అలాగా అది వేస్తున్నారు, మీకు తెలుసు కదా, వేసి అదంతా వాళ్ళు అయినంత వరకు ఎంతగానో కష్టపడుతున్నారు. ఆ పడవలో ఎవరు ఉన్నారు తెలుసా మీకు? మీరు చెప్తున్నారు కదమ్మా ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నారా? తెలీదమ్మా, మీరు చెప్పాలి. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్నారా? యేసయ్య ఉన్నారా? అమ్మ ఆమేన్. హల్లెలూయా. ఉండకపోతే ఈ రోజు నుంచి ఉంటారు. అక్కడ యేసయ్య ఉన్నారు. శ్రీను ఎక్కడ? పడవలో ఉన్నారు. వాళ్ళు తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, అప్పుడే వెళ్ళి యేసయ్య అని పిలిచి ఉండొచ్చు కదా. వీళ్ళు ఏం చేశారు? ద్రాక్షారసము కొదవైన వెంటనే వెళ్ళి చెప్పారు. మరి వెళ్ళి చెప్పింది. మన కొదవులో కొరతలో చెప్పాల్సిన చోట మనం చెప్పినప్పుడు మన అవసరం అంతా తీర్చబడింది. ఇర్మియా గ్రంథం 33:3 చెప్తుంది, నన్ను చూసి మొరపెట్టుము, నీ గ్రహింపలేని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా వాళ్ళు అయినంత వరకు ఎలాగైనా వెళ్ళిపోతామని ఎంతగానో కష్టపడుతున్నారు. అయినా వాళ్ళు ఇంకా అయిపోయిందిరా అన్నప్పుడు, యేసయ్యా మేము చచ్చిపోతున్నాం, నీకు అంతసేపు యేసయ్య వచ్చి జ్ఞాపకం రాలేదు. రూబెన్ వాళ్ళకి ఎంతసేపు కష్టపడ్డారు, అంతసేపు జ్ఞాపకం రాలే. ఎవరున్నారు ఇక్కడ కూడా పెళ్లిలో? ఎవరున్నారు? వాళ్ళే పిలిచారు ఇన్విటేషన్ ఇచ్చి.
రెండయ్యా మా ఇంటికి రెండయ్యా, మా పెళ్లికి రెండయ్యా అని యేసుని పిలిచారు. ఆయన ఉన్న కొదవులను తీరుస్తారు. ఆయన శక్తి వాళ్ళు గుర్తించక, అక్కడ పెళ్లిని జరిపించిన ఆయన గుర్తించక, మరి ఇక్కడ కూడా పడవలో యేసయ్య ఉన్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొదటిగా యేసయ్యని పిలవకుండా పిలిచినప్పుడు అక్కడ ఏం జరిగింది? యేసయ్యని చూసి మొర్ర పెట్టినప్పుడు, చెప్పాల్సిన చోట నువ్వు చెప్పినప్పుడు నువ్వు ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. అద్భుతం ఏంటి? ఆయన చూసి మొర్ర పెట్టుము, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గూఢమైన చెప్పుకోవచ్చు. ఇంతే అనుకుంటా నేను కూడా వాక్యం. హల్లెలూయా. అలా నువ్వు చెప్పాల్సిన చోట చెప్పినప్పుడు దేవుడి సన్నిధిలో మనుషుల దగ్గర వెళ్తే మనుషులు సహాయం చేస్తారు. అది నీకు చివరికి వేదనలోనే ముగిస్తుంది. తెలుసు, మనకు నమ్మి నమ్మి పాడుతాం, కానీ అదే మనుషుల్ని నమ్ముతాం. నీకు ఏ కార్యమైనా, డబ్బైనా, ఏదైనా, ఏ ప్రాబ్లం అయినా మొరపెట్టాల్సిన చోట ఒక పాస్టర్ గారు ఉన్నారు మా ఏసీ అంటే మన సంఘంలో. ఆ పాస్టర్ గారి దగ్గర ఏ విశ్వాసి వెళ్ళి ఇలాగ నాకు ఒక ప్రాబ్లం అంటే ఆయన మొదటిగా చెప్తారంట, ఆ గదికి వెళ్ళు, నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, తర్వాత ఆయనకి చెప్పు, ఆయన నీకు చెయ్యకపోతే నాకు చెప్పు అంటారంట. అర్థమైన వాళ్ళే చెప్పండి. ఆయనకు మొదటిగా చెప్పు, ఆయన చెయ్యకపోతే నేను నీకు చేస్తాను అంటే ఆయనకి సమస్తము ఆయన చేస్తాడు. చెప్పాల్సిన చోట నీ కార్యాన్ని చెప్తే నీ ప్రతి అవసరము దేవుడు తెలుస్తాడు. మనుషుల దగ్గర వెళ్ళి మనుషుల దగ్గర ఉండి అవమాన, వేదన, దుఃఖమే మిగులుతుంది. హల్లెలూయా. కానీ దేవుడి దగ్గర చెప్పినప్పుడు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ రోజు అట్టి కార్యం నీకు చేయబోతున్నాను. మొరపెట్టట్లే, నువ్వు దేవుడి దగ్గర అడగట్లా, మనుషుల దగ్గర వెళ్తున్నావు, కానీ దేవుడు నువ్వు గ్రహింపలే. ఆయన చేస్తే మనకు అది జీర్ణం కాదు. అదే గ్రహింపలేని జీర్ణం. అబ్బో అద్భుతంగా ఉంటుందండి. అమ్మ దేవుడు చేస్తే అలా ఉంటుంది, మనుషులు చేస్తే అది గుచ్చుకుంటానే ఉంటుంది. వాడికి ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి, అన్ని విషయంలోనూ ఏ ప్రాబ్లం అయినా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కాకుండా దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు ఏ అవమానం లేకుండా, అక్కడ ఒక అవమానం రావాల్సింది. అక్కడ యేసయ్య ఉన్నారు పెళ్లి ఇంట్లో, కానీ అక్కడ యేసయ్యని గుర్తెరగలే వాళ్ళు. గుర్తెరిగినప్పుడు అద్భుతం జరిగింది. నీ జీవితంలో యేసయ్య ఉంటే, నీ కుటుంబంలో యేసయ్య ఉన్నారు, యేసయ్య ఒక శక్తిని గుర్తెరిగితే నీ కుటుంబంలో అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. అలా ఆయన శక్తి ఏంటో ఆయనకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, తర్వాతనే ఆయన మనల్ని నడిపిస్తాడు. అలాగా అద్భుత కార్యము జరిగి చివరిగా 1 తెస్సలోనిక గ్రంథం 3:10 చివరిగా నేను ముగిస్తాను. 3:10 మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చి. విశ్వాసంలో ఉన్న లోపం, మనం ఈ రోజు అవసరము, లోపము, కొదవ గురించి ధ్యానిస్తున్నాం. మొదటిగా దేవుడు ఒక సన్నిధిలో మన సంతోష కొదవు, రెండోదిగా అవసరత, మనకున్న నీడ్, అవసరం, మూడోదిగా విశ్వాస కొదవు, చాలా ముఖ్యమైనది. విశ్వాస లేకుండా ఏది కూడా మనం పొందుకోలేం. మీకున్న విశ్వాస కొదవు అని పౌలు గారు రాస్తున్నారు. హల్లెలూయా. విశ్వాసంలో కొదవుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏది జరగదు. సంఖ్యాకాండం 14:11 చదివితే త్వరగా అమ్మా, దయచేసి త్వరగా చదవండి అమ్మా. 14:11 మరి యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు వీళ్ళు విశ్వాసం లేకుండా అలక్ష్యం చేస్తారు అని అడుగుతున్నారు. ఎవరు? దేవుడే అడుగుతున్నారు. ఎన్నాళ్ళు ఆలస్యం చేస్తావు? ఎన్నాళ్ళు నువ్వు విశ్వాసం లేకుండా ఇలా భక్తి చేస్తావు? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అని దేవుడు మనల్ని చూసి అడుగుతున్నారు. ఎందుకయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాగ్దానంగా నిర్గమకాండం 3:8 చెప్పారు, నిన్ను ఐగుప్తు నుంచి నేను విడిపిస్తాను, కనానికి నిన్ను తీసుకెళ్తానని ఇజ్రాయెల్ జనకి ఎవరు వాగ్దానం ఇచ్చారు? దేవుడే వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని వాళ్ళు నమ్మకుండా ఒక ప్రాబ్లం వచ్చిన మనం కూడా అమ్మా ఎంత విశ్వాసం తెలుసా మాకు, విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతున్నామమ్మా. చాలా మంది డైలాగ్స్ కొడతారు, మా విశ్వాసం తెలుసా మీకు? తెలుసు బాగా. నీకు ఏదైనా వచ్చినప్పుడు నాకు బాగా తెలుసు నీకు ఎంత విశ్వాసం ఉందో. నీకు ఒక చిన్న వ్యాధి వచ్చినా, ఒక చిన్న బాధ వచ్చినా, చిన్న ఏదైనా ఒక కార్యం వచ్చినప్పుడు తెలుసు మాకు. వీళ్ళు కూడా అంతే. వాళ్ళు విడిపిస్తానని దేవుడే వాగ్దానం ఇచ్చారు, దేవుడే కనానికి తీసుకెళ్తానన్నారు. మార్గంలో అనేక అద్భుతాలు చేశారు. ఇక్కడ సంఖ్యాకాండం వచ్చినప్పుడు 14 మొదటి వాక్యంలో ఏడుస్తున్నారు వాళ్ళు.
హల్లెలూయా. మనలాగా నన్ను ఇలా తీసుకొచ్చావే, ఇలా పడేసావే, 6 గంటలకు రావాలి, 9 గంటలకు రావాలి, నా బిజినెస్ ఏమవుతుంది, నా పిల్లం బిడ్డలు ఏమవుతారు అని ఏడుస్తుంది అనమాట మనలాగా. హల్లెలూయా. దేవుడు చెప్పారు, వాగ్దానం నేను గొప్ప చేస్తాను, నీ ప్రయత్నం కాదయ్యా, నువ్వు కష్టపడుతున్నావు, చెమట ఓర్చి ఓవర్ టైం చేసి నడుము నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి వచ్చి ఎంత వచ్చినా పర్వాలే, నాకు దైవమే పనియే దైవం. పనియే దైవమా? కరెక్టేనా? పర్వాలే, అప్పుడప్పుడు కరెక్ట్గా దేవుడు ఇచ్చేస్తున్నారు అని అని అనుకున్నా. అది కాదయ్యా, నేను నిన్ను కన్నానికి అక్కడ పాలు తేను వాగ్దానం చేశారు, నీకు చెప్పిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తారు. మధ్యలో వీళ్ళకి ఎవరు ఏమైంది అయితే మనుషులు 10 మంది వచ్చి చెప్పారు, అక్కడ వెళ్ళలేం, అక్కడ మనం వెళ్ళలేం, ఆ వాగ్దానం దేవుడు అయితే అబద్ధం దేవుడు చెప్తారా? మనుషులు అబద్ధికులు అబద్ధం చెప్తారు. దేవుడు, నా దేవుడు అబద్ధం చెప్పడానికి అయినా నరపుత్రుడు కాదు, చెప్తే చెప్పినట్టు మన జీవితంలో చేసే దేవుడు. ఆయన చెప్పిన వాగ్దానమే నీ ఆలోచన అనేక దేవుడు యొక్క కార్యమే స్థిరపడుతుంది. నేమో తెల్లగా అమ్మాయి కావాలి, మరి మంచిగా డబ్బుతో అమ్మాయి కావాలి, అబ్బాయి హీరో లాగా ఉండాలి, నేను అలానే అనుకుని నువ్వు వెయిట్ చేస్తున్నావు, నీకని వస్తుంది నాకు మంచిది దేవుడు ఇచ్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆలోచన అనేక ఇలా చేసి అలా చేసి ఏం చేయలేవు, చివరికి ఇక్కడ వచ్చి పడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తే అది చెప్పినట్టు ప్రేమానందం గారు నెరవేరుస్తాడు. అది సాధ్యం కానప్పటికీ కూడా దేవుడు ఒక వాగ్దానాలు మాత్రమే నీకు అది చెప్పి ఇది చేస్తానని చెప్పి ఉంటే అలాగనే దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. అది నమ్మకుని ఎంతకాలం అవిశ్వాసిగా ఉంటావు, ఎంతకాలం చర్చికి వస్తావు, ఎన్ని మాటలు వింటావు, ఫస్ట్ ఆరాధన, సెకండ్ ఆరాధన, గురువారం, శుక్రవారం, ఏ ప్రయోజనం నీకు ఏదైనా వచ్చినప్పుడు ఏడుస్తావు, కూర్చుంటున్నావు. నీ విశ్వాసం ఎక్కడా? నేను ముందు నడుస్తానన్నారు కదా దేవుడు, ప్రాకారం పడగొడతానన్నారు కదా, ఈ సంవత్సరం అంతా సంతోషంగా ముందు ఆయన ఉన్నాడు, నాకేంటి? హల్లెలూయా. వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు? మనుషుల మాట విని. ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావు? మనుషుల ఒక మాట విని ఏడుస్తున్నావు. ఇది ఇంతే నీ జీవితం. మనుషులు చెప్తారు, దేవుడు చెప్తాడు నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ అప్పు తీరదు. మనుషులు చెప్తారు, నువ్వు అనేకలకు అప్పిచ్చేలాగా నేను చేస్తాను, దేవుడు చెప్తారు. మనం ఏమి వింటాం? ఇక్కడ కొడతాం, అక్కడ ఏమి వింటాం? అవును, నా పరిస్థితి ఇలా అయిపోయింది. వీళ్ళలాగా మనం కూడా అక్కడ ఏడ్చారు, అదంతా చెప్పడానికి, చూపించడానికి. పరిస్థితి చూడకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుడు వైపు మనం చూసినప్పుడు ఆయన చెప్పాడు, విడిపించి నేను కనాను తీసుకెళ్తానని, నీకు చెప్పాడు నేను ఇలా చేస్తానని. అన్నీ ఇక్కడైతే అన్నీ బాగుంటుంది. మండే టు సాటర్డే మన ఇష్టానుసారంగా ఉంటాం. దేవుడు ఒక వాగ్దానం ఏమీ నమ్మకుండా. క్రైస్తవుడు ఎక్కడైనా క్రైస్తవుడే, దేవుడు బిడ్డ ఎక్కడైనా, నీ తండ్రి ఎక్కడైనా దేవుడే. హల్లెలూయా. అని ఎక్కడైనా వచ్చి నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. పరిస్థితిని చూసి ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావు ఏమో, వాళ్ళు కూడా అలాగనే ఏడుస్తారు. కానీ దేవుడు ఏమి వాగ్దానం ఇచ్చారో అదే వాళ్ళ జీవితంలో నెరవేరింది. ఈరోజు దేవుడు నీ ఉన్న పరిస్థితి కాదమ్మా, నీ ఉన్న పరిస్థితి కాదయ్యా, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను బట్టి కాదు, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించే దేవుడు. ఆయనని బట్టి, ఆయన గుణాన్ని బట్టి, ఆయన జాలిగల దేవుడు, సాత్వికుడు. అందుకే మనల్ని దేవుడు మనల్ని బట్టి ఆశీర్వదిస్తే ఒక్క మనం చెప్పుకోవాల్సింది, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను ఎంత కనికరము, నేను ఎంత త్యాగం చేస్తున్నాను అని మనం చెప్పుకో. నా దేవుడు ఎంత కనికడు, ఎంత ప్రేమ. ఆయన ప్రేమని బట్టి, కృపని బట్టి, ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. హల్లెలూయా. అటు ఆశీర్వాదం దేవుడు ఒక కార్యాన్ని చూసి, ఆయన వాగ్దానాన్ని చూసి అవిశ్వాసిగా ఉండక విశ్వాసి యాకోబు చెప్పాడు, నువ్వు మరలా తండ్రి ఇంటికి వచ్చేంత వరకు నిన్ను నేను నడిపిస్తాను. అలాగనే దేవుడు నడిపించాడు. ఆయన మోసగాడిగా ఉన్నా, ఆయన సరిగా దశభాగం ఇవ్వకపోయినా, ఆయన సరిగా మోకరించి ప్రార్థన యాకోబుకి దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చారు. హల్లెలూయా. విశ్వసించిన ఎడల దేవుని యొక్క మహిమని, దేవుడు మహిమ చూడాలంటే విశ్వసించాలి. నువ్వు ఎంత గంట సేపు ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా కాదు. ఈరోజు నీకు ఆ విశ్వాసం కొదవుగా ఉంది, విశ్వాసంలో జారిపోతున్నావు. అందుకే దేవుడు యొక్క కార్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుడు యొక్క మహిమ, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి నీకు విశ్వాసంలో ఈరోజు దేవుడు నీ ఆ కొదవుని ఈరోజు తీర్చబోతున్నాడు.
హల్లెలూయా. విశ్వాసాన్ని స్థిరపరచబోతున్నాడు. ఆయన ఐశ్వర్యాన్ని బట్టి ప్రతి అవసరమో తీరుస్తానని చెప్పిన దేవుడు. ఇంకా ఏ అవసరంతో వచ్చావు? దేవుడు నీతో మాట్లాడి ఉంటే